what is the right age for a first dental checkup? Very good question actually. The right age for a first dental checkup అని అడిగితే న్యూస్ పేపర్లైనా ఇది పోయిన తర్వాత చూసుకుందామని ఆలోచన ఉంటుంది చాలామందికి. యాక్చువల్గా పళ్ళ వరుస సరిగా రావడానికి జా సరిగా ఉండడం అనేది ఎంత కీలకమో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాల పళ్ళు ఓన్లీ తినడానికి కాదు. సో నాట్ ఓన్లీ డైట్, దాంతోపాటు స్పీచ్, ఫర్దర్గా జా ఏదైతే పర్మనెంట్ టీత్ రావాలో వీటన్నిటికీ పాల పళ్ళు యూజ్ ఉంటాయి. బ్రేసెస్ కావచ్చు, అలైనర్స్ కావచ్చు, విచ్ వన్ ఇస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? Braces will be in the hands of orthodontist. Aligners is completely in the hands of patients. The tool in the hand of the right person is more important than the tool itself. కదా. ప్రాపర్ ఎక్స్ప్రెస్ లేకుండా లేదా డెంటిస్ట్ లేదా ఆర్థో డెంటిస్ట్ లేకుండా అంటే వాళ్ళే చేసి అలైనర్స్ ఇంటికి పంపిస్తున్నారు కదా కొంతమంది. సో ఈ వాడడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? అంటే ఇప్పుడు డ్రైవర్ లేకుండా కారు నడిపినట్టు అనమాట అది. అంతే కదా. ఇలాంటివి చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నాం, సృష్టి డెంటల్ క్లినిక్లో. ఈ క్లినిక్ ఫౌండర్ మానస గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. గత 15 ఏళ్ళుగా దంత సంరక్షణకు సంబంధించి తను సేవలు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బ్రేసెస్ అనేది కానీ లేదా పళ్ళను స్ట్రైట్నింగ్ చేయాలన్నా కానీ ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు అయితేనే చేస్తాం. సాధారణంగా పెళ్లికి ముందు చేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతారు యాక్చువల్గా. బట్ ఇది ఎందుకు ఓసారి ప్రమాదంగా మారే అవకాశం ఉంది అంటే చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు ఏ రకంగా దూరం చేసుకోగలుగుతాం. సో 7-8 సంవత్సరాలు. బట్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ఏ ఫస్ట్ డెంటల్ చెకప్? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ద రైట్ ఏజ్ ఫర్ ఫస్ట్ డెంటల్ చెకప్ అని అడిగితే పిల్లలకి ఫస్ట్ పాల పళ్ళు వచ్చినప్పుడు అంటే 6-7 months ఆర్ ఎర్లియస్ట్ ఫస్ట్ బర్త్డే, అది should be the first age you get your child to a dental clinic. అక్కడ వచ్చి మీ పీడియాట్రిక్ డెంటిస్ట్, ఇప్పుడు మనం పిల్లలు పుట్టిన తర్వాత ఒక పీడియాట్రిషియన్ అంటూ ఉంటారు, వ్యాక్సిన్స్కి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇంకొంచెం పెద్ద అయ్యారు అంటే ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారు. అలానే అంతే అవగాహన డెంటల్కి కూడా ఇవ్వాలి. సో జస్ట్ లైక్ మీకు ఎలా అయితే ఒక పీడియాట్రిషియన్ మీ పిల్లల్ని చూసుకుంటారో అలానే వాళ్ళ ఫస్ట్ బర్త్డే వచ్చేటప్పటికి టేక్ దెమ్ టు అ డెంటల్ క్లినిక్. అక్కడ ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్తో చెకప్ చేయించుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అక్కడ అయిపోతాయి. అండ్ అజ్యూమింగ్ పిల్లలు 7 years 6 years ఏజ్ వరకు పీడియాట్రిక్ డెంటిస్ట్ అండర్లో ఉండి రెగ్యులర్ చెకప్లు చేయిస్తున్న తర్వాత ఫర్ ఆర్థో అంటే బ్రేసెస్ ఇలాంటి ట్రీట్మెంట్స్కి ఇవాళ రేపు యాజ్ ఎర్లీ as 6 to 7 years 7 to 8 yearsలో కూడా చేస్తున్నాం. ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటాము. సో అది ఆ చిన్న ఏజ్లో అంటే మొత్తం అంతా ఫామ్ అయ్యే వరకు 13-14 years వరకు ఇవాళ రేపు వెయిట్ చేయక్కర్లేదండి. అంటే మేడం సాధారణంగా ఇప్పుడు బ్రేసెస్ కానీ లేదా ఇన్విజిబుల్ అలైనర్స్ కానీ, సో ఎందుకంటే ఊస్ పేపర్లైనా ఇది పోయిన తర్వాత చూసుకుందామని ఆలోచన ఉంటుంది చాలామందికి. యాక్చువల్గా పళ్ళ వరుస సరిగా రావడానికి జా సరిగా ఉండడం అనేది ఎంత కీలకమో, సో అది 8 ఏళ్ల వయసులో ఎంత తొందరగా అవుతుంది, సో 13-14 లేదా ఇంకా తర్వాత వయసులో ఎందుకు క్లిష్టమవుతుంది? అర్లీగా వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా చాలా సింపుల్ ఒక ఇది ఏంటి మనం గుర్తుంచుకోవాలంటే ఏదైనా మనం అర్లీగా దాని గురించి తెలుసుకుందాము అంటే దాన్ని ప్రివెంట్ చేయడం అనేది ఈజీ రాదర్ దెన్ ఒక్కసారి స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు చూడండి. సేమ్ థింగ్ అప్లైస్ టు డెంటిస్ట్రీ ఆల్సో. సో చాలా టైం కొన్ని డెవలప్మెంట్లు ఇది గ్రోత్ ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఎదుగుతున్న టైంలోనే మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసుకొని జాగ్రత్తగా సివియారిటీని తగ్గించుకునే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి ఎప్పుడైనా కూడా. నెక్స్ట్ మోస్ట్ కామన్గా మేము వినేది ఏంటంటే పాల పళ్ళే కదా ఊడిపోతాయి అనేసి చాలా కామన్ అపోహ అది. సో ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాల పళ్ళు ఓన్లీ తినడానికి కాదు, ఆ పాల పళ్ళు అనేవి పర్మనెంట్ డెంటిషన్ రావడానికి గైడ్స్లా కూడా పనిచేస్తాయి. సో నాట్ ఓన్లీ డైట్, దాంతోపాటు స్పీచ్,
ఫర్దర్గా ఏదైతే పర్మనెంట్ టీత్ రావాలో వీటన్నిటికీ పాలపళ్ళు యూజ్ ఉంటాయి. సో అందుకు రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించి ఈ పాలపళ్ళను సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఎవల్యూషన్ ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే గతంలో మనిషి జంతువు లేదా వేటాడి తినే జంతువుగానే ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో మనం చాలా గట్టి పదార్థాలు తిన్నాము, చెరుగడలు, గట్టి పల్లి పట్టీలు లేదా ఇంకా గట్టి పదార్థాలు తిన్నాం మనం యాక్చువల్గా. సో మన పూర్వీకులు. బట్ ఇప్పుడు ఏంది, మనము చాలా అన్నము లేదా ఇంకా శృతి మెత్తని, ఇప్పుడు ఎంత మెత్తగా అయితే అంత మంచి పిండి అన్నట్టు గోధుమ పిండి గురించి యాడ్స్. సో మనం గట్టి తినడానికి ఇష్టము పడట్లే కదా యాక్చువల్గా. సో దాంతో మన జాస్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. సో ఇదేనా మన వంకరపళ్ళు రావడం గల కారణము? సో ఎవల్యూషన్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఒక 50-100 ఇయర్స్లో జాస్ సైజులో కానీ మన పళ్ళ సంఖ్యలో కానీ ఏం మార్పులు వచ్చే అవకాశం ఉంది? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. క్విక్గా అయిపోవాలన్నీ, ఈజీగా తినేయాలి. నమిలి తినడము అది ఎవరు ఇష్టపడట్లే. సో క్వాంటిటీ ఆఫ్ ఫైబ్రస్ ఫుడ్ అనేది బాగా తగ్గుతోంది మన డైట్లోని. ఎక్కువగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వైపే వెళ్తున్నాం. సో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్లో జా సైజు తగ్గుతుంది కానీ నంబర్ ఆఫ్ టీత్ అంతే ఉన్నాయి మనకి. సో 32 పళ్ళు ఒక పెద్ద జాలో వచ్చేలాగా ఇవాళ రేపు 32 పళ్ళు ఇప్పుడు జా సైజ్ చిన్నగా అవ్వడం వల్ల జ్ఞానదంతాలు లేట్గా వస్తాయి కదా. సో ఆ జ్ఞానదంతాలకి కరెక్ట్గా స్పేస్ రాకపోవడము, ఉన్న దంతాలు ముందు వెనక్కి రావడము, ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్. రాను పళ్ళ సంఖ్య తగ్గుతుంది మేడం మనిషికి? పళ్ళ సంఖ్య అయితే తగ్గేలా లేదండి, జా సైజ్ అయితే తగ్గుతుంది. డెఫినెట్లీ జా సైజు తగ్గుతుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు పర్మనెంట్ పళ్ళు వచ్చినాయి, ఫస్ట్ చూపించినారు. పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అమెరికన్ చేయాలనుకున్నప్పుడు సో మనకు ఉన్న మార్గాలు అంటే ఇప్పుడు బ్రేసెస్ కావచ్చు, సో అలైనర్స్ కావచ్చు, ఇవి 2 ఉన్నాయి కదా. సో విచ్ వన్ ఈజ్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇది సబ్జెక్టివ్గా పేషెంట్ కండిషన్ బట్ట. అంటే ఇప్పుడు కొంతమందికి అపోహ ఏంటంటే గతంలో బ్రేసెస్ వేసేవారు, బ్రేసెస్ అంటే చాలా గట్టిగా ఉంటాయి అలైనర్స్ కంటే, ఇది తక్కువ ఖర్చులో అయిపోతుంది, ఎందుకు ఎక్కువ రూపాయలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. సో దీనికి మీ సమాధానం? అలైనర్స్ అవనివ్వండి, బ్రేసెస్ అవనివ్వండి, దే ఆర్ ఆల్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ ఆర్థోడాంటిస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళాలి. మీరు కార్లో వెళ్తారా, బైక్లో వెళ్తారా, సైకిల్ మీద వెళ్తారా, ప్లేన్లో వెళ్తారా అన్నది అది టూల్ మటుకే, మీరు అక్కడికి రీచ్ అవ్వాలి అంతే. సో ఏది బెటర్ అని అంటే దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ ద అదర్ అనేసి. చాలా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అడ్వాంటేజెస్ అని అంటారా, అలైనర్స్ ఆర్ లిటిల్ ఈజీ, మోర్ కాస్మెటిక్. ఇప్పుడు చాలామందికి నచ్చదు వైర్స్ అవి కనిపిస్తూ ఉండడం, అది నచ్చదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అలైనర్స్ మనం సజెస్ట్ చేస్తాం. కాకపోతే నథింగ్ ఈజ్ బెటర్ దెన్ ద అదర్ వన్. సో ఆ పేషెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఎవర్ సూట్స్ దెమ్, దేర్ ప్రొఫైల్ యాజ్ ఇన్ దేర్ వర్క్, దేర్ ఏమంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ద ఆర్థోడాంటిస్ట్ విల్ టేక్ అల్టిమేట్ కాల్ అండి. అది మీరు అంటే మీ ప్రాక్టికల్ గైడ్ ఏంటి? అంటే ఎవరి విషయంలో మీరు బ్రేసెస్కి వెళ్తారు, ఎలాంటి విషయంలో అలైనర్స్కి వెళ్తారు? అదే చెప్తున్నా, దెర్ ఇస్ నో ప్రాక్టికల్ గైడ్. ఒకటి ఏంటి అంటే బ్రేసెస్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్థోడాంటిస్ట్. బ్రేసెస్ అంటే మనం ఒకవేళ క్లిప్ పెట్టిన తర్వాత దాన్ని టైట్ చేయడము, దాన్ని ఇది చేయడం, వైర్ మార్చడం, ఇదంతా రెగ్యులర్ చెకప్స్కి వచ్చి చేసుకోవాలి. అలైనర్స్ ఇస్ కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్స్. మీరు పెట్టుకుంటే పని చేస్తాయి డెఫినెట్గా, కంఫర్టబుల్. బికాజ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి బ్రేసెస్తోని. ఇప్పుడు గట్టి పదార్థాలు కానీ అవి తినడము, అది కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఇదేంటి అంటే అలైనర్స్ తినే టైంలో తీసేసి వీళ్ళు తినేసి మళ్ళీ నీట్గా మెయింటైన్ చేసుకొని పెట్టేసుకోవడం, ఈజ్ ఆఫ్ యూస్. మేడం, ఇప్పుడు అలైనర్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇప్పుడు మనం గతంలో గుండెకు సంబంధించిన స్టంట్ విషయంలో మనం ఇంపోర్ట్ చేసుకునేది, తర్వాత ఇండియన్ కంపెనీస్ చాలా మంచి స్టంట్స్ తయారు చేసినాయి. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఎక్స్పోర్టింగ్ మనం వరల్డ్ క్లాస్. అది ఆ విషయము మనం ఈ అలైనర్స్ విషయంలో ఎందుకు జరగట్లేదు? స్టిల్ వై వీఆర్ ఇంపోర్టింగ్ అలైనర్స్ ఇన్ ఎ బిగ్ వే అండ్ వై వీఆర్ బిలీవింగ్? సో అంటే ఈ ఇండస్ట్రీ ఎందుకు పెరగలేదు యాక్చువల్గా? సో దీని గురించి మేము అభిప్రాయం చెప్పగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియన్ అలైనర్స్ ఆర్ బ్యాడ్ అండి. చాలా కంపెనీస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. దేర్ ఆర్ a couple of బయట కంట్రీస్ విచ్ ఆర్ మేకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అలైనర్స్ ఆల్సో. బట్ అట్లా అని ఇండియన్ వాటిని తీసి కొట్టేయడానికి ఏమీ లేదు.
ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఎవరు చేస్తున్నారు అలైనర్స్ అనేది ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ ఆర్థోడాంటిస్ట్ ఆర్ అ డెంటిస్ట్ హూ షుడ్ బి డూయింగ్ యువర్ ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇవాళ రేపు మనం ఎక్కువ చూసేది ఏంటి, డిఐవై అలైనర్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. కాకపోతే వాటి వలన వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఒక డెంటిస్ట్ ఒక ఆర్థోడాంటిస్ట్ చేసే ఇవాల్యుయేషన్ అనేది తప్పిపోతుంది అందులో. ద టూల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద రైట్ పర్సన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద టూల్ ఇట్ సెల్ఫ్ కదా. అంటాం కదా, ఏ గుడ్ కార్పెంటర్ నెవర్ బ్లేమ్స్ హిస్ టూల్ అని. ట్రీట్మెంట్ విషయానికి వద్దాం మేడం. యాక్చువల్గా సో పళ్ళ అమరికను సరి చేసే క్రమంలో సో మీరు ఒక్కోసారి స్పేస్ లేకపోతే 2 పళ్ళ మధ్య కొద్దిగా స్థలాన్ని క్రియేట్ చేస్తారు. బట్ చాలామంది అనుకునేది ఏంటంటే నా అంటే పళ్ళ మధ్య సందును క్రియేట్ చేసే క్రమంలో పళ్ళకున్న ఎనామిల్ ఏదైతే శరీరంలో అతి గట్టి పదార్థం ఉందో దాన్ని దెబ్బతీస్తే నాకు సెన్సిటివిటీ ప్రమాదం వచ్చే అవకాశం ఉండదా అని చెప్పేసి ఆందోళన ఎంతో ఉంటారు. సో వీరికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఐపీఆర్ అనేది నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద పర్సన్ యూజింగ్ ద టూల్ అండి. సో దిస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ ట్రీటింగ్ ఆర్థోడాంటిస్ట్. మీకు స్పేస్ కావాల్సింది చాలా మినిమల్ ఉంది, మీ టూత్ స్ట్రక్చర్ వైడ్గా ఉంది, మీ ఎనామిల్ ఇంటాక్ట్గా ఉంది అని అంటే చాలా మినిమల్ స్ట్రిప్పింగ్తోని ఆ స్పేస్ని గెయిన్ చేసుకుంటారు. దట్ టు యూజింగ్ ద రైట్ ఇన్స్ట్రుమెంట్స్. ఐపీఆర్ స్ట్రిప్స్ ఉంటాయి ఆర్ డిస్క్స్ ఉంటాయి, వాటితోని కరెక్ట్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేస్తే దే విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ వెరీ మినిమల్ అండ్ నాట్ కాజింగ్ ఎనీ ప్రాబ్లం. ఇది చేసినప్పుడు మేము యాజ్ డెంటిస్ట్ వీ టెల్ ద పేషెంట్స్ అబౌట్ ద ఓరల్ హైజీన్ ప్రాక్టీసెస్ ఆల్సో. వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో సెన్సిటివిటీ రాకుండా వాళ్ళు ఎలా చేయాలి, క్యావిటీస్ రాకుండా ఎలా చేయాలి, వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది చాలా ప్రికాషనరీగా చెప్తాం. సో రెడ్యూస్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ అ కంప్లీట్ క్లినికల్ జడ్జ్మెంట్. చాలా మినిమల్ రిడక్షన్, మినిమల్ స్పేస్ కావాలన్నప్పుడే చేయాలి. అది మోర్ దెన్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కావాలి అని అంటే దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ గెయినింగ్ దట్ స్పేస్. అప్పుడు మాత్రం యూ డోంట్ డూ. ఇప్పుడు సన్నగా ఉన్న పన్నుకి ఎనామిల్ తక్కువ ఉన్న వాటికి ఇలాంటివి ప్రొసీజర్స్ చేయకూడదు. సో యూజువల్లీ మేడం అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది సబ్జెక్టివ్, పళ్ళు ఎంత వంకరగా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ సమయం ఆధారపడి ఉంటుంది. బట్ స్టిల్ see what is the average time అంటే if we use aligners or if we use braces, సో అంటే మనకి ఏమన్నా టైం తక్కువ అవుతుందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ టైమ్? సో కొన్ని అలైనర్స్కి ఎందుకు సమయం ఎక్కువ పడుతుంది, కొన్ని అలైనర్స్కి ఎందుకు సమయం తక్కువ పడుతుంది, దీని గురించి వివరిస్తారు? అలైనర్స్కి సమయం ఎక్కువ పడుతుంది, అలైనర్స్కి తక్కువ పడుతుంది అని కాదు. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. సో ఒక ఏజ్లో మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది, కొంత ఏజ్ అయిన తర్వాత కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. కొన్ని కంపెనీస్ దే యూజ్ అ బెటర్ టెక్నాలజీ దెన్ ద అదర్ కంపెనీస్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దోస్ మ్యాటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాగా కాంప్లెక్స్గా ఉన్న కేసెస్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఏవైతే సింపుల్గా ఉంటాయి, సో వీ డూ అబౌట్ ఒకవేళ అలైనర్స్ వాడేమో అని అంటే 8 to 10 monthsలో మైనర్ కరెక్షన్స్ అయిపోయే కేసెస్ ఉంటాయి. సో యావరేజ్ టైం మీరు అడిగారంటే 1 to 1.5 years ఇస్ ద టైమ్ దట్ టేక్స్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ టు బి ఓవర్. యూజువల్లీ అంటే ప్రైస్ రేంజెస్ ఏమని చెప్పగలుగుతారా మేడం? యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా లేదండి, కామెంట్ చేయడం చాలా కష్టం. బికాస్ ప్రైస్ ఇట్ ఈస్ నాట్ ఏ కమోడిటీ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సర్వీస్. సో whatever charges a clinic quotes, as a clinician if you have to tell, the charges that a clinic quotes depends on the material they are using, the experience, the kind of equipments they have in the clinic. So నేను యూజువల్లీ అలైనర్స్ కూడా ఇంచుమించు అలానే ఉంటాయండి. దేర్ ఇస్ నో, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైనర్స్, డిఫరెంట్ కేసెస్కి డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ కంపెనీస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైసెస్ ఉంటాయి. సో దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ ఒక ప్రైస్ అనేది చెప్పలేము. ఇంకొకటి మేడం, యాక్చువల్గా మనం అనుకున్నాము సో 7th 8 yearsలో ఒకసారి, తర్వాత 13-14 yearsలో పర్మనెంట్గా చేస్తామని. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళ విషయానికి వద్దాం. యాక్చువల్గా పెద్దవాళ్ళకి 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా సో పన్ను వంకర ఉంది, దాంతో ఫ్యూచర్లో నాకు సమస్య వస్తుంది అనుకున్నప్పుడు సో అంటే వారి విషయంలో అంటే ఇవి సేమ్ ఎఫికస్తో పనిచేస్తాయా, ఎక్కువ సమయం తీసుకున్నా కానీ? సో అంటే వాళ్ళకి ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్? అంటే వాళ్ళకు తేడా పెద్దగా ఏమి ఉండదు. అలైనర్స్ విల్ డూ ద జాబ్.
ఆర్ ద ఆర్థో బ్రేసెస్ విల్ డూ ద జాబ్. ఓన్లీ థింగ్ ఇస్ ద టైమ్ డ్యూరేషన్. ఎందుకు అని అంటే పెద్దవాళ్ళలోనే అప్పటికే గ్రోత్ అది అయిపోతుంది, ఈజ్ ఆఫ్ మూమెంట్ కొంచెం ఇది ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం పలానా ఏజ్ వరకే చేయాలి, పలానా ఏజ్కి చేయకూడదు అనేమి ఉండదు. చాలా క్లినికలీ సబ్జెక్టివ్ డెసిషన్స్ అవన్నీ. మీ చిగుర్లు హెల్త్ ఎలా ఉంది, మీ బోన్ హెల్త్ ఎలా ఉంది, మీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని చేస్తాము. వెన్ కంపేర్ టు పిల్లలు, అడల్ట్స్కి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ట్రీట్మెంట్కి. ఇప్పుడు యాక్చువల్గా మనం అనలైజ్ ట్రీట్మెంట్కి వెళ్తే యాక్చువల్గా అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి, యాక్చువల్గా వేర్ ఇట్ స్టార్ట్స్ అండ్ ఎప్పుడు మనకు అలైనర్స్ వస్తాయి, దాన్ని ఎంతసేపు డీల్లో పెట్టుకోవాలా, ఎక్కువ సమయం పెట్టుకుంటే ఎందుకు తక్కువ తొందరగా క్యూర్ అవుతుంది, సో 100% వాళ్ళు చూపించిన రిజల్ట్స్ వస్తాయా, సో ఆ రిజల్ట్స్ మనం ముందే చూడొచ్చా? సో జనరల్గా ఒక పేషెంట్ టూత్ అలైన్మెంట్ కోసం వచ్చారు అని అంటే ఫస్ట్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలండి పేషెంట్ది. కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసుకొని వీఆర్ థింకింగ్ దట్ ఆయన బోన్ హెల్త్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఎక్కడ పళ్ళల్లో పుచ్చులు అవి లేవు, జ్ఞానదంతాలు అవి ఒక యాంగిల్లో ఉండడము ఇవన్నీ లేవు, జస్ట్ అలైన్మెంట్ ఒక్కటే అవసరము అని అనుకున్న పేషెంట్కి ఫస్ట్ ఇవాల్యుయేషన్ అంతా అయిపోయింది. మనం చేయాల్సిన ఎక్స్రేస్, మనం చూడాల్సినవి ఇదంతా ఒక డెంటిస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఒక స్కాన్ తీసుకుంటాం. స్కాన్ తీసుకుంటే ట్రీట్మెంట్ మనం ఎలాగ మూమెంట్ ఎలా చేస్తాము అన్నది ముందే మనం చూపించే మార్గం ఉంటుంది స్కాన్స్లో. సో అలైనర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీ టీత్ని పాయింట్ ఏ నుంచి పాయింట్ జెడ్కి తీసుకెళ్ళాలి. సో ఆ ఏ టు జీలో మనకు కావాల్సిన మూమెంట్స్కి అలైనర్స్ వాడుకుంటాం. ఏ టు బీకి ఒకటి, బీ టు సీకి ఒకటి, సి టు డీకి ఒకటి. ఈ అలైనర్స్ మనం రోజుకు ఒక 24 గంటలు వేసుకోవాలి. వేసుకుంటేనే వాటి పని జరుగుతుంది. రోజుకు 22 hours. సో టెక్నికలీ మీరు ఎప్పుడు తీస్తున్నారు అలైనర్స్, మీరు ఓన్లీ తింటున్నప్పుడు, బ్రష్ చేసుకుంటున్నప్పుడే తీస్తున్నారు అలైనర్స్. ఇలా వాడుకుంటే మనం అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వస్తుంది. అంటే మనకు ముందే చూపిస్తారా మేడం? ఎస్, ముందే చూపిస్తాం. ఒక కేసు ఇప్పుడు మీకు ఒక స్కాన్ చేసాము అని అంటే ఇనీషియల్గా మనము వాళ్ళకి పంపించి క్లీన్ చెక్ అని వస్తుంది. దాంట్లోని మనము ఆ మూమెంట్ ఎలా యాంటిసిపేట్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎంతవరకు మనం మీ టీత్లో చేంజెస్ చేయగలము అన్న దాని మీద మనం చూపిస్తాం మీకు. డాక్టర్ గారు, ఇప్పుడు కొన్ని కంపెనీస్ సాధారణంగా ఎక్స్రేస్, ప్రాపర్ ఎక్స్రేస్ లేకుండా, లేదా డెంటిస్ట్ లేదా ఆర్థో డెంటిస్ట్ లేకుండా అంటే వాళ్ళే చేసి అలైనర్స్ ఇంటికి పంపిస్తున్నారు కదా కొంతమంది. సో ఇవి వాడడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా, లేదా ఎలా ఉపయోగం ఉంటుందా? సో ఇవి మీ దృష్టికి వచ్చినాయా మేడం? ఇవి జరుగుతున్నాయా? సో ఎట్లా ఉంది ఇది? అంటే ఇప్పుడు డ్రైవర్ లేకుండా కార్ నడిపినట్టు అనమాట అది. అంతే కదా. ఇప్పుడు లైక్ ఐ సెడ్, ద టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రైట్ పర్సన్ విల్ గివ్ యూ ద రైట్ రిజల్ట్స్. ఇలాంటివి చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఇనీషియల్ అసెస్మెంటే మిస్ అయిపోతుంది. ఎక్స్రేస్ ఉండట్లేదు, సరైన చెకప్స్ ఉండట్లేదు, మీ పళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీ చిగుర్ల స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీ మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూడకుండా చేస్తే డెఫినెట్గా ఇష్యూస్ వస్తాయండి. చాలామంది కంట్రోల్డ్ ఫోర్సెస్ పెట్టి మూవ్ చేయాల్సిన పళ్ళు మనం ఇలాగా చేస్తే మరి ఇష్యూస్ వస్తాయి కదా మేడం. యాక్చువల్లీ మీరు అంటే చాలామంది డెంటిస్టులు పిల్లల విషయంలో బ్రేసెస్ని సెలెక్ట్ చేస్తారు కదా యాక్చువల్గా, ఎందుకంటే వారు సరిగా వాడతారు, ఎక్కడ పడేస్తారో తెలియదు అలైనర్స్ అని చెప్పేసి. యాక్చువల్గా వారి దృష్టిలో అంటే ఏదైనా తల్లి తన పిల్లలకు సంబంధించి బ్రేసెస్ వేయించుకుంటే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు తల్లికి కానీ ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, సో ఎలాంటి ఆహారాలు ఇవ్వాలి, సో దీని గురించి కొద్దిగా. ఓకే, సో పిల్లలకి బ్రేసెస్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రేసెస్లో ఏమవుతుందంటే ఫుడ్ ఇరుక్కోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అవి జరిగినప్పుడు వాళ్ళు నీట్గా క్లీన్ చేసుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఫుడ్ ఇరుక్కుంది అని అంటే అది క్యావిటీ ఫామ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ పెరిగిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు తినే ఆహారంలో గట్టి పదార్థాలు అనేవి మనం కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఒక యాపిల్ ఇచ్చినా డైరెక్ట్గా యాపిల్ బైట్ చేయకుండా కట్ ఇట్ ఇంటూ పీసెస్ అండ్ గివ్ ఇట్ టు ద చిల్డ్రన్. ఎందుకంటే ట్రీట్మెంట్ అడ్డు లేకుండా అవ్వాలి అని అంటే ఆ బ్రేసెస్ వాళ్ళ నోట్లో కరెక్ట్గా ఉండాలి. ఇలాంటి గట్టి పదార్థాలు తినేసి ఏదైనా కొరికేసినప్పుడు ఏమవుతుందంటే అస్తమానికి ఆ బ్రేసెస్ విరిగిపోతూ ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది అన్నెసెసరీలీ పెరిగిపోతుంది పిల్లలు. అంటే కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి మేడం, అంటే బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ పంటి స్థానాన్ని మారుస్తాయి కాబట్టి
అవి కాలక్రమంగా బలహీనపడతాయి, తొందరగా ఊడిపోతాయి అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. యాక్చువల్గా దీనికి డెంటిస్ట్గా మీ సమాధానం ఏంటి? అన్టేమ్డ్ ఫోర్సెస్, ఎక్సెసివ్ ఫోర్సెస్ పెట్టాము అంటే అలాంటివి జరుగుతాయండి. ఇప్పుడు పన్ను మూవ్ అవ్వాలి అని అంటే పెట్టవలసిన మినిమం ఫోర్స్ ఒక ఆర్థోడాంటిస్ట్కి తెలుస్తుంది. సో ఆ విత్ ఇన్ ఫిజియలాజికల్ లిమిట్స్ పెట్టే ఫోర్సెస్ వలన మీ పళ్ళకి ఎలాంటి ప్రాబ్లము రాదు. అలాంటి ప్రాబ్లము ఓన్లీ వెన్ ఎక్సెసివ్ ఫోర్సెస్ ఇట్లాంటివి అయితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హెన్స్ గో టు అ డెంటిస్ట్ అండ్ గెట్ ఇట్ డన్ రాదర్ దెన్ యువర్ డిఐవై. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ అవగాహన అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.